ఫ్రెండ్స్, ఒక ధనస్సు ఆకారంలో నిర్మించిన ఆలయం ఎప్పుడైనా చూసారా? పుట్టినప్పటి నుండి చదివిన రామాయణాన్ని కళారూపంలో కళ్ళతో చూసే అవకాశం ఉందంటే నమ్మగలరా? మరొక అద్భుతం హనుమాన్ విగ్రహం మీద లేజర్ షో. చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతీ వైబ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రామాయణ కథను కళాత్మకంగా చూపించే రామాలయానికి వెళుతున్నాం. ఈ ఆలయం ధనస్సు ఆకారం, రామ బాణ ఆకారంలో నిర్మితమైంది. విజయనగరంలో అద్భుత రామాలయం రామనారాయణం. ఇది మన ఆంధ్రప్రదేశ్కే గర్వంగా నిలిచే స్థలం. ఆ ఆలయాన్ని చూసేద్దాం రండి. రాముల వారి కోవెలలో శివయ్య అనుగ్రహం కలిగింది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అక్కడ జరిగిన మిరాకిల్ని, అక్కడున్న అద్భుతమైన కళారూప రామాయణాన్ని, హనుమ విగ్రహానికున్న ప్రత్యేకతని అన్నీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇంకా షేర్ చేయండి. విజయనగరం జిల్లాలోని కోరుకొండ మండలం జీరుకొవ్వూరు గ్రామం దగ్గర ఉంది ఈ రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం. ఇదే ఎంట్రన్స్. సూపర్ ఉంది కదా. ఇది విజయనగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరం నుండి 10 నిమిషాల్లో వెళ్ళవచ్చు. ఈ రామనారాయణం అనేది ఆధ్యాత్మిక అనుభవంలో ఓదార్పు కోరుకునే వారికి సౌందర్య గేట్ వేతో కూడిన ఆధ్యాత్మిక థీమ్ పార్క్. ప్రాంగణం యొక్క ప్రత్యేకమైన డిజైన్ ధనస్సు ఆకారం, ఇంకా ఆలయం ఎత్తు పర్యాటకులు యాత్రికులకు గొప్ప ప్రియమైన మరియు ఉత్తేజకరమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈరోజు ఆదివారం, అందులోనూ తొలి ఏకాదశి. దానివల్ల రద్దీ ఎక్కువగానే ఉంది. మొదటగా మహాగణపతి ఆలయం. ఇక్కడ దర్శనం చేసుకుని లోపలికి వెళ్దాం. ఇక్కడ కొన్ని మంచి సందేశాలని ఇలా బోర్డుల మీద రాసి అక్కడక్కడ పెట్టారు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్, ఇక్కడ శివయ్యని చూడగానే పరిగెత్తుకుంటూ ఇటువైపుకి వచ్చేసాను. చూడండి, శివయ్యని నేను దర్శనం చేసుకొని అలా నమస్కారం చేసుకొని అలా కళ్ళు తెరిచి ఇలా తిరగగానే అక్కడ ఉన్న లైట్ ఆన్ అయింది. శివయ్య లీల చూడండి ఫ్రెండ్స్. ఇదే నేను మీకు వీడియో మొదట్లో చెప్పిన మిరాకిల్. నాకు రాముల వారి కోవెలలో శివయ్య లీలా అనుగ్రహం కలిగింది అని చెప్పాను కదా, అది ఇదే. నాకైతే ప్రత్యక్షంగా శివయ్య తదాస్తు అని చెప్పినట్టుగా అనిపించింది ఫ్రెండ్స్. మీరేమంటారు? కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక క్షణం అలా ఉండిపోయాను. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన రామాలయాన్ని సృష్టించిన సృష్టికర్త శ్రీ నారాయణ నరసింహమూర్తి ఈయనే. అందుకే ఈయన పేరుతో రామనారాయణం అని పేరు పెట్టారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ దీన్ని నిర్మించింది. ఇక్కడ నుండే ఎక్కడెక్కడ ఏమున్నాయి అని ముందుగా చూసుకుని మనం వెళ్ళవచ్చు.
ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్ ఉంది చూసారు. ఈ మ్యాప్లో ఉన్నట్టుగానే మనకి పైనుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. చూసారు కదా, ధనుసు ఆకారంలో ఇలా ఉంటుంది. కుడివైపు వెళ్తే సీతారామ ఆలయం, ఎడమవైపు వెళ్తే విష్ణు ఆలయం, ఈ మధ్యలో ఉన్నది అభయాంజనేయ స్వామి ఉంటారు ఆ పైన. ఇటు విష్ణు ఆలయం నుంచి అభయాంజనేయ స్వామి వరకును, అభయాంజనేయ స్వామి నుండి సీతారామాలయం వరకును గల మధ్య ప్లేస్ అంతా కూడా శ్రీమద్ రామాయణ దృశ్యమాలికతో ఎంతో కళాత్మకంగా అద్భుత శిల్పాలతో కనుల విందు చేస్తుంది. చూసారుగా, ఇక్కడ సరస్వతీదేవి. ఇక 6 గంటల తర్వాత లైటింగ్తో ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీకు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. చూసారుగా, ఇటు విష్ణు ఆలయం, ఇటంతా కూడా శ్రీమద్ రామాయణ దృశ్యమాలిక. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మన కళ్ళకు పండగే. రామాయణంలోని వివిధ ఘట్టాలను 72 శిలారూపాలతో ఆవిష్కరించారు. చిన్న పిల్లలకి కూడా రామాయణం ఎంతో ఈజీగా అర్థమవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. మీరే చూస్తారుగా, రామాయణ దర్శన ఎంట్రన్స్. తర్వాత ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, ప్రతి ఘట్టం యొక్క విశ్లేషణ, వివరణ ఈ క్రింద తెలుగులోనూ ఒక పక్క ఇంగ్లీష్లోనూ కూడా రాయబడి ఉంటుంది. తెలియని వారికి కూడా రామాయణ గాథ అంతా వివరంగా తెలియచేస్తూ అందమైన శిల్పాలతో అద్భుతంగా అలరారుతుంది. ఈ శిల్పాలు ఎంత అందంగా తీర్చిదిద్దారో చూశారుగా. రెప్పపాటు కాలాన్ని కూడా పోకుండా చూడాలనిపించేంత ముక్త మనోహరంగా ఉంది కదా. ఇదిగో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో దశరథ మహారాజు. రాయనైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్య కార్యము రాయగా, రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్య కార్యము రాయగా, పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా, రాయనైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్య కార్యము రాయగా. చూశారుగా, ఇక్కడ వరకు సగం రామాయణం అయిపోయింది. ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం మీద లేజర్ షో ప్రదర్శిస్తారు. కొంచెం వెలుగు తగ్గిన తర్వాత నుంచి మొదలు పెడతారు. అలా 3 షోలు ఉంటాయి. ఈ లేజర్ షోలో అభయాంజనేయ స్వామి విగ్రహంపై పంచముఖ ఆంజనేయ స్వామి గురించి, ఇంకా ఆంజనేయ స్వామి దండకం, హనుమాన్ చాలీసా అన్నీ వరుసగా ప్లే చేస్తారు. 20 నిమిషాల పాటు జరిగే ఈ అద్భుతమైన లేజర్ షో బ్రహ్మాండంగా ఉంటుంది. నిజం చెప్తున్నాను, నమ్మండి ఫ్రెండ్స్.
ఇది మనం తప్పకుండా ప్రత్యేకంగా చూడాలే కానీ ఇలా వీడియో రూపంలో మనకి అంతగా తెలియదు. డైరెక్ట్గా చూస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తి పార్వస్యంలో మునిగి తేలుతాం. గూస్ బంప్స్ వస్తాయంటే నమ్మండి. ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా ఉంది కదా. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బడంచున్ ప్రభాతం భుసాయంత్రమున్ని నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీద నీ దండకం ఒక్కటిని చేయనోహించి నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్ను నీ గుల్చెదన్ నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలి వై జూచియున్ దాతవై బ్రోచియున్ దగ్గరన్ నిల్చియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమై యోగి శ్రీరామ సౌమిత్రులం చూసి వారిని విచారించి సర్వేసు పూజించి యద్భానుజం బంటుగా వెంచి యవ్వాలిని జంపి కాకౌసతిలకున్ దయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ లంకెనిన్ జంపియున్ లంకనన్ కాల్చియున్ యా భూమి జంజూచి యానందము పొంగి యా యొంగరం బిచ్చి యా రత్నముందెచ్చి శ్రీరామకున్నెచ్చి సంతోషమున్ చేసి సుగ్రీవనన్ యంగదన్ జాంబవంతునన్ వీరాధులన్ గూడి యా సేతువున్ దాటి వానరల్ మూకలై పెన్మూకలై దైత్యులన్ దృంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండగా కోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తిని వైచి ఆ లక్ష్మణున్ మూర్ఛనొందింపగా నప్పుడే పోయి సందీవిని తెచ్చి సౌమిత్రికి నెచ్చి ప్రాణంబు రక్షింపగా నమో వాయుపుత్ర నమస్తే నమస్తే నమో నమః. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ రామాయణం 2వ భాగం కనిపిస్తుంది. ఇదంతా అభయాంజనేయ స్వామి లేజర్ షో జరిగిన తర్వాత అక్కడి నుంచి ఇదంతా ఉంటుంది. ఇదిగో వాలి సుగ్రీవుల యుద్ధం. ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళినప్పుడు సీతాదేవిని కలిసినప్పుడు ఘట్టాలు ఇవి. ఇదిగో లంకని చూసి అమ్మంటే కాల్చినప్పుడు రామసేతు వారధి. ఫ్రెండ్స్, ఇక్కడ రామాయణం మనం చదవనవసరం లేదు. ప్రతి ఘట్టాన్ని ప్రతి యుద్ధాన్ని కళ్ళతో చూస్తారు. లైటింగ్, ఆడియో ఎఫెక్ట్స్తో మనము ఈ కథలో ఉన్నట్టు అనిపిస్తుంది. పిల్లలకి ఇది ఒక గొప్ప విజ్ఞాన అనుభవం, పెద్దవారికి ఒక పవిత్ర యాత్ర. ప్రతి మూలంలో ఒక సందేశం, ప్రతి బొమ్మ వెనుక ఒక చరిత్ర. ఇదిగో ఇక్కడ సుదర్శన చక్రం. ఈ వెలుగులతో శ్రీమద్ రామాయణ ప్రాంగణం అంతా కూడా
ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఇక్కడ నుంచి శ్రీ సీతారాముల ఆలయం. ఇక్కడ ఉన్న శ్రీ సీతారాముల విగ్రహాల్ని చూసినప్పుడు మనసంతా భక్తితో నిండిపోతుంది. ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టు ఉంటుంది ఈ స్థలం. మనం బిజీగా మారిన ఈ రోజుల్లో కొంచెం శాంతిని, ఆధ్యాత్మికతని అనుభవించాలంటే రామనారాయణం తప్పకుండా రావాలి. ఇక్కడ ఓపిగ్గా కూర్చుని ధ్యానం చేసేందుకు హాల్స్ ఉన్నాయి. పక్కన గ్రంథాలయం ఉంది. మన పురాణాలను తెలుసుకోవాలనే వారికి ఇది సరైన స్థలం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సాంస్కృతిక విహారాల కోసం పార్వతీ వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి. స్టే ట్యూన్ టు పార్వతీ వైబ్స్.